హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సింహాద్రి ద్వారా నిజం తెలుసుకున్న జ్యోతి అయితే వెంటనే సునంద ఇంటికి వెళ్ళాలని వెళ్తుంది కదా. ఇక పద్మని తీసుకొని సునంద ఇంటికి రావడంతో సునంద అక్కడే ఆగండి, నా ఇంటికి రావడానికి వీల్లేదు అని అనడంతో ఇక జ్యోతి అయితే అలాగే ఇంట్లోకి వస్తుంది. అప్పుడే నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా, కాకపోతే నా కూతురు మోసపోయిందా వాళ్ళ చేతిలో అర్థం కావడం లేదు, ఇది క్లారిటీగా తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, ఏంటి జీవన, నా కొడుకు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా, అయినా నా నా కొడుకు గురించి నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే జీవన, లేదు, చైతన్యని నేను ప్రేమించినప్పుడు చైతన్య మీ కొడుకని నాకు తెలీదు, అందులో ఒకటి చైతన్య కూడా నేను ఎవరో తెలీదు, అలానే ప్రేమించుకున్నాం, మా ఇద్దరికి ఒకరి గురించి ఎవరికి తెలీదు అని జీవన చెప్పగానే జ్యోతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే సునంద, విన్నారు కదా, మీ కూతురే చెప్పింది ఎవరు తనని మోసం చేయలేదు, తను మోసపోలేదని, ఇక నుంచి వెళ్ళిపోండి అని సునంద అనగానే ఇక జ్యోతి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే, ఏంటి కుట్టి, నువ్వు నా కూతుర్ని మోసం చేశావు కదా, నా కూతురు గురించి నీకు ముందే తెలుసు కదా, చైతన్య ఇక ఈ ఇంటి కొడుకని ముందే తెలుసు కదా, కావాలని నువ్వు చేసావు కదా కుట్టి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటమ్మా జ్యోతమ్మ, నాకు ఈ విషయం తెలీదమ్మా, ఎప్పుడు కూడా నేను చైతన్య గురించి అడగలేదు, వాళ్ళు చెప్పలేదు, అసలు చైతన్య రెండో కొడుకు అసలు ఆదిత్య అనే ఒక్కడు మాత్రమే ఉన్నాడని నాకు తెలుసు, కానీ చైతన్య ఉన్నాడని తెలీదు, ఇప్పుడే ఆ విషయం తెలిసింది నాకు కూడా, నన్ను తప్పు పట్టకుర్రమ్మా అని అంటూ ఉంటుంది జ్యోతితో అయితే ఆనంది. అప్పుడే జ్యోతి ఇక చాలా కోపంతో, ఏంటి కుట్టి, నువ్వు నా ముందే అబద్ధం చెప్తున్నావు కదా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక వెంటనే పద్మ అయితే, ఏంటమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు, కానీ మనం ఇలానే ఉండడం మంచిది కాదు పదా అని అంటూ ఉంటుంది పద్మ అయితే. అప్పుడే ఇక జ్యోతి పద్మ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి అయితే. అప్పుడే అక్కడికి ఇక ఆనంది, జ్యోతమ్మ జ్యోతమ్మ అని అరుచుకుంటూ వస్తుంది. అప్పుడే, ఏంటి ఏంటి కుట్టి, నిన్ను నమ్మినందుకు నాకు మంచి పని చేసి పెట్టావు, నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, నిన్ను ఎంతగానో చూసుకున్నాను, నువ్వు కూడా నా కూతురులా చూసుకున్నాను, కానీ ఈరోజు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, ఆ రోజు జీవనని ఇంట్లో బా ఇక ఇంట్లోనే పెట్టుకున్నావని, ఇక మాకు అప్పగిస్తావని అనుకున్నాము, కానీ ఇక గుడికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తావని అనుకోలేదు, కానీ పెళ్లి చేసుకున్నందుకు బాధ లేదు, ఇటు అమ్మా నాన్నలకు దూరం అయిపోతున్నందుకు బాధగా ఉంది అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, నేను ఏ తప్పు చేయలేదమ్మా అని ఆనంది ఏడుస్తూ ఉంటుంది. సరే కుట్టి, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడకూడదు, ఈరోజు నాకు ఎంత ద్రోహం చేశావో నాకు అర్థమవుతుంది అని ఇక జీవన గురించే బాధపడుకుంటూ జ్యోతి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఇంటికి వెళ్ళగానే సింహాద్రి, ఏంటి లాయరమ్మ, నా బిడ్డని తప్పు పడుతున్నారా, నా బిడ్డ గురించి నీకు తెలుసు కదా, నా బిడ్డ ఏ రోజు తప్పు చేయదమ్మా, అందులోనూ మీ విషయంలో ఏ రోజు తప్పు చేయదు, నా బిడ్డే చెప్పేది నిజం, నిజంగానే తను ఏ తప్పు చేయలేదు, అసలు చైతన్య గురించి తనకు ముందే తెలీదు, నీ కూతురు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి కూడా తను జరిపించలేదు, ఇదంతా మీరే ఇట్లా అనుకుంటున్నారు, ఇక జీవనమ్మ చెప్పిన అబద్ధానికి మీరు నమ్ముతున్నారు అని అంటూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే. నా కూతురు అబద్ధం చెప్పదు, మనం అబద్ధం తను చెప్పాక కానీ రిజిస్టర్లో సాక్షి సంతకం ఇక ఆనందిదే ఉంది కదా, తన సైన్ చూశాక కూడా నేను ఎలా అనుకోను కుట్టి తప్పు చేయలేదని, లేదు, కుట్టితో నేను ఎప్పటికీ మాట్లాడను, ఈరోజు నా కుట్టి నాకు దూరం అయిపోయింది, ఇక కుట్టితో పాటు జీవన కూడా దూరం అయిపోయింది, చాలు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని ఇక వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉంటుంది నడుచుకుంటూ ఇక జ్యోతి అయితే.
అప్పుడే ఇక గుడిలో పనిచేసే పనివాడైతే జ్యోతిని చూస్తాడు. అప్పుడే ఈ అమ్మగారు ఆ రోజు గుడికి వచ్చింది కదా! పాపం ఏ పాపం తెలియని అమ్మాయిని అపార్థం చేసుకుర్రు కదా! ఆ రోజు తన కూతురికి పెళ్లి జరిపించింది ఆ అమ్మాయి కాదని, ఇదంతా తన కూతురే ఇలా చేసిందని తనకి నిజం చెప్పేయాలి అని గుడిలో పనిచేసేవాడైతే జ్యోతి దగ్గరికి వస్తాడు. మీరు ఎవరు అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. నేను గుడిలో పనిచేసే ఒక పనివాడినమ్మా. ఇక ఆ రోజు మీ అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా గుడిలో అని అనగానే జ్యోతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. నా కూతురు గురించి అందరూ తెలుసుకుంటున్నారు నా అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నేను వేరే విధంగా అనడం లేదమ్మా. నీ కూతురు ఆ రోజు పెళ్లి చేసుకుంది తను ప్రేమించిన అబ్బాయితో అని మీరు అనుకోవడం నేను విన్నాను. కానీ అదే సమయంలో ఒక అమ్మాయి రావడం, ఇదంతా ఆ అమ్మాయే ఇదంతా చేయించడం అని మీరు అనుకున్నారు కదా! అని అంటూ ఉంటాడు పనివతనైతే. అప్పుడే జ్యోతి అయితే ఇదంతా మీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా. కానీ మీరు అనుకున్నట్లు ఆ అమ్మాయి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించలేదు. ఆ అమ్మాయిపై ఆ నింద వాళ్ళే నెట్టేశారు. అసలు ఆ అమ్మాయి ఏం జరిగిందంటే అప్పుడు ఆ అమ్మాయి గుడికి వచ్చింది. గుడికి రాగానే పెళ్లి చేసుకునే అమ్మాయిని పెళ్లి నుంచి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ పెళ్లి జరపకూడదు. వాళ్ళని ఒప్పించాకే జరపాలని ఆ అమ్మాయిని తీసుకొని పక్కకు వెళ్ళి బ్రతిమిలాడింది. తను ఎంత అడిగినా నేను రాను, నేను చైతన్యని పెళ్లి చేసుకొని తీరుతాను అనే విషయం అయితే చెప్పేసింది. కానీ ఆ అమ్మాయి ఎంత బ్రతిమిలాడినా ఆ అమ్మాయి మాత్రం వినలేదు. ఆఖరికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని బలవంతం చేసింది. అదే సమయంలో ఆ అమ్మాయిని నెట్టేయడంతో గోడకు తగిలేసింది. పాపం ఆ అమ్మాయి అక్కడే పడిపోవడంతో వీళ్ళ పెళ్లి జరిగిపోయింది. అదే సమయంలో మీరు అక్కడికి వచ్చారు. అప్పుడే తనకి మెలకువ రావడం, తను అక్కడికి రావడం అదంతా జరిగింది. అదే సమయంలో పెళ్లి జరిగిన అమ్మాయి ఆ అమ్మాయిని నెట్టేయడంతో ఆ అమ్మాయి కింద పడిపోయి అప్పుడే మెలకువ వస్తుంది కదా! ఆ అమ్మాయి వైపే నేరమంతా నెట్టేసింది. ఆ అమ్మాయి తప్పు ఏమీ లేదు. తను కావాలని ఏమీ చేయలేదు. వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళే పెళ్లి చేసుకొని ఈ నిందంతా ఆ అమ్మాయిపై నెట్టేశారు. తను ఏ తప్పు చేయలేదు. కావాలంటే అక్కడే ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చేసి పూజారి గారిని చూయించమనండి. వెంటనే అదంతా చూపిస్తే మీకే అర్థమవుతుంది ఆ అమ్మాయి ఏ పాపం ఎరగదని. నేను ఏ రోజు నుంచో మీకు చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు ఆ అమ్మాయిని మీరు అందరూ తిట్టడం నేను గమనించాను. అప్పుడే చెప్దామని అనుకున్నాను. అదే సమయంలో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకనే ఈ విషయం ఇప్పుడు మీరు కనిపించాక నాకు గుర్తుకు వచ్చింది. ఈ నిజం మీకు తెలియాలని నేను చెప్పానమ్మా అని ఆ గుడిలో పనిచేసే అతనైతే చెప్పగానే ఒక్కసారే జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది అని అనగానే, అవునమ్మా నేను చెప్పేది నిజం. ఆ అమ్మాయికి ఏమీ తెలీదు. కావాలనే వాళ్ళు తనపై నెట్టేశారు. ఆ అబ్బాయికి కూడా ఏమీ తెలీదు, పెళ్లి చేసుకున్న అబ్బాయికి. కానీ ఆ అమ్మాయే ఇదంతా ఏమీ తెలియని అమ్మాయి మీద నెట్టేసింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. అప్పుడే జ్యోతి ఆనంద్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కుట్టిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? కుట్టిని ఎన్నో మాటలు అన్నాను. కుట్టే ఇదంతా కావాలని చేసిందని, నా కూతుర్ని నాకు దూరం చేసిందని ఎన్నో మాటలు అన్నాను. కుట్టిని నేను అపార్థం చేసుకున్నాను. కుట్టిని అలా అనడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడి ఉండొచ్చు అని వెంటనే జ్యోతి తిరిగి మళ్ళీ సింహాద్రి ఇంటికి వస్తుంది. అప్పుడే సింహాద్రి, ఏంటమ్మా ఇంటికి వెళ్ళలేదా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే జ్యోతి మాత్రం, నేను ఇంటికి వెళ్ళలేదు సింహాద్రి గారు. నేను వెళ్తూ ఉండగా ఒక నిజం తెలిసింది. ఆ నిజం గురించి మీకు చెప్పాలని, మీకు సంతోషకరమైన విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఏంటమ్మా నిజం అని అనగానే, ఆనంది గురించి నేను తప్పుగా అనుకున్నాను. కుట్టి నేను తప్పు చేసిందని అనుకున్నాను. కుట్టియే నా బిడ్డని దూరం చేసిందని అనుకున్నాను. కానీ ఈరోజు కుట్టి ఏ తప్పు చేయలేదన్న నిజం నాకు తెలిసింది. గుడిలో పనిచేసే అతను ఇదంతా గమనించి నిజమంతా నాకు చెప్పాలని ప్రతిరోజు అనుకునేవాడంట. ఈరోజు నాకు ఎదురై నిజమంతా చెప్పేశాడు.
ఆ రోజు కుట్టి ఏ తప్పు చేయలేదు, కుట్టిపై కావాలనే జీవన నెట్టేసిందని ఇదంతా చెప్పేశాడు. ఇక ఈ నిజమే మీకు చెప్దామని ఇక కుట్టి మీద నాకు ఏ కోపం లేదని తెలియజేయాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఇక చాలా సంతోషపడతారు సింహాద్రి ఇక పద్దాలైతే. వెంటనే ఈ విషయం ఇక ఆనందికి చెప్పాలి, ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది అని అనుకుంటూ ఉంటారు సింహాద్రి పద్మ అయితే. అప్పుడే ఇక అక్కడికైతే ఆనంది వస్తుంది. అప్పుడే నేను ఏ తప్పు చేయలేదన్నా కానీ మీరు వినలేరు కదమ్మా, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడే ఉంటారని నాకు అర్థమైంది. అందుకే ఇక నేను చేయలేదు, మీతో మాట్లాడకుండా ఉండలేనని నాకు చాలా బాధగా ఉంది. మీరు లేకుండా నేను ఉండలేనమ్మా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక వెంటనే ఆనందిని కౌగిలించుకొని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే సంతోషపడుతూ ఉంటుంది. కుట్టి, నేను తప్పు చేశాను, నిన్ను అపార్థం చేసుకున్నాను, నాకు నిజం తెలిసింది అని ఇక నువ్వు ఏ రోజు తప్పు చేయవన్న నమ్మకం నాలో ఉండేది, కానీ ఎందుకో నేను అలా నమ్మలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని ఇక చాలా సంతోషపడుతూ కుట్టిని ఆనందిని కౌగిలించుకుంటుంది ఇక జ్యోతి అయితే. ఇక ఈ తర్వాత అయితే జీవన ఇక తన కూతురు కాదని ఆనందియే తన కూతురు అన్న నిజమైతే తెలుసుకోబోతుంది ఇక జ్యోతి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.